ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? ఇక్కడ అసలు 2 మెంబర్స్ ఉంటారు సార్. మార్నింగ్ 2 మెంబర్స్ నైట్ ఉంటారు. సపరేటా? అవును సార్. అన్నం కొంచెం గంజి ఉంచారమ్మా. అన్నం ఉంచకూడదండి, గంజి ఉంచకూడదు. అందుకే అప్పుడే నాకు గట్టిగా తగులుతా ఉంది రైస్. గంజి ఉంచకూడదమ్మా, సరికి పోసేయండి. దాంట్లో విటమిన్స్ కలుపుతా ఉన్నాం, ఆ విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి కాబట్టి గంజి ఉంచద్దు. పులిహోర అన్నం ఉన్నప్పుడు కొద్దిగా ఉంచుకోండి, ఎందుకంటే అది కొంచెం పొడి పొడి కావాలి కాబట్టి. మిగతా అప్పుడు ఉంచద్దు. మీరు తెలుసుకోండి అది. నేను పిల్లలతో మాట్లాడేటప్పుడు చెప్తాను, మీరు కూడా అర్థం చేసుకోండి. బాగున్నారా? ఏం చదువుతా ఉన్నారు మీరు? ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారా? డిగ్రీ వాళ్ళు ఉన్నారా? నర్సింగ్ వాళ్ళు ఉన్నారా? పాలిటెక్నిక్ వాళ్ళు ఉన్నారా? బీటెక్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు తింటున్న భోజనాలు వెల్ఫేర్ హాస్టల్స్లో మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకం, అలాగే అంగన్వాడీస్, సివిల్ సప్లైస్ ఫ్రీ బియ్యం ఇస్తారు కదా, ఇవన్నీ తనిఖీలు చేస్తూ ఉంటాం. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ యాక్ట్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద పనిచేస్తుంది. మీకు ఇచ్చే దాంట్లో కేంద్రం కూడా పార్టిషన్ ఉంటుంది, షేర్ ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ షేర్ పెట్టుకొని మీకు ఇస్తా ఉన్నారు. మీకు ఎంత వస్తాయి పర్ మంత్ ఒక స్టూడెంట్కు ఐడియా ఉందా? ఎంత డబ్బులు వస్తాయి? 1600 రూపాయలు వస్తాయి. ఓకే, 1600 రూపీస్ వస్తుంది. 53 రూపాయల 33 పైసలు పర్ డే. రోజుకు ఎంత వస్తుంది? నెలకు 1600 రూపాయలు డబ్బులు వస్తాయి మీకు. హాస్టల్ మెయింటెనెన్స్, ఫుడ్కు రోజుకి ఎంత పడుతుంది? 1600 రోజుకు కాదమ్మా. మీరు ఇక్కడే ఇంత నెగ్లిజెన్సీ ఉంటే మీరు చదువులలో ఎట్లా ముందుకెళ్తారు చెప్పండి? మీరు ఎంతో ఇష్టంగా ఇక్కడ చదవడానికి వచ్చారు. మీకు ఈ భోజనాలు ఇవి ప్రైవేట్ ఒక పేయింగ్ గెస్ట్గా ఒక హాస్టల్లో ఉండాలంటే మినిమం 5000-6000 తక్కువ ఎవరు తీసుకోరు. అంత డబ్బిచ్చి ప్రభుత్వం ఇంత మంచి వసతి ఇచ్చి మనకు ఇక్కడ ఎందుకు పెట్టింది? మీ బావు కోసం. కింది స్థాయి ఉన్న పిల్లలంతా ఒక స్థాయికి వెళ్ళాలి, భవిష్యత్తులో తలెత్తుకొని తిరగాలి, మంచిగా ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో. మీరు తల్లిదండ్రులు అయితేనేంటి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావాలా, అర్థమవుతుందా? ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. 1600 రూపాయలు పర్ మంత్ వస్తే 53 రూపాయల 33 పైసలు పర్ డే వస్తుంది పర్ క్యాపిటల్. మేడం చికెన్ ఎంత ఇస్తా ఉన్నారు ఒక స్టూడెంట్? 100 grams. ఏ జీవో ఫాలో అవుతా ఉన్నారు మీరు? మీరు జీవో ఏది ఫాలో అవుతా ఉన్నారు? మీ దగ్గర క్వాంటిటీస్ ఉన్నాయి కదా, క్వాంటిటీస్ ఏ పేపర్ ఫాలో అవుతున్నారు? జీవో ఎంఎస్ నెంబర్ 8 ఉందా మీ దగ్గర? ఎట్లా మరి ఏమండి మీరు ఒక పేపర్ ఇవ్వచ్చు కదా. ఇది ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ అండి. ఈ డైలీ క్వాంటిటీస్ 50 grams పర్ డే, 50 grams పర్ డే. సరే మీకు ఇబ్బందులు ఉన్నాయి, అది నాకు వచ్చే ఆన్సర్ కరెక్ట్ రావాలి. మీరు తగ్గించి పెడతారంటే సరే, నో ప్రాబ్లం, అది పరిస్థితులను బట్టి. 350 grams పర్ వీక్, ట్వైస్ వీక్ ఇస్తాం. అప్పుడు ఎంత పడుతుంది? 350 అంటే 175. మీరు రాంగండి, మీరు చెప్పడం కూడా సరిగా లేదు. ఇది కాలేజ్ పిల్లలదండి, అది చెప్పింది 157.5 grams అనేది బిలో 10th క్లాసు. మీరందరూ పప్పులో కాలేయడమే పని. 350 grams డివైడెడ్ బై 2 చేస్తే 150 grams ఏ లెక్క? 157.5 grams ఏ లెక్క వస్తుంది? 50 grams పర్ డే, 350 grams పర్ వీక్ డివైడెడ్ బై 2, 175 grams ఈచ్ టైం ఇవ్వాలి. 100 grams అన్నం అనేది పెద్ద బ్లైండ్ మిస్టేక్. ఇవన్నీ పర్ క్యాపిటా మీకే ఈ పేపరు GOMS నెంబర్ 8 2003 ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. దీన్ని ఫాలో కావాలి ఖచ్చితంగా. ఎగ్స్ డైలీ ఇస్తున్నారా? డైలీ ఇస్తారా? లేదే మా రూల్ అది. ఎట్లా మీకు డైలీ ఎందుకు ఇస్తా ఉన్నారు? సండే ఒక రోజు తప్ప మిగతా రోజులు అన్నీ ఇస్తారా? ఎందుకని ఇస్తా ఉన్నారు? అని ఇవ్వకూడదు. 3 times ఇవ్వాలి వారానికి. మీకు డైలీ ఇస్తున్నారా? మీరు మేడం తిట్టు చూస్తే లాభంలే, నా తిట్టు చూసి మాట్లాడండి. మీరు పెద్ద పిల్లలు, నాట్ కిడ్స్. మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి నాకు. మీకోసం నేను వచ్చింది, నాకేం పని లేకనో పొద్దుకోకనో రాలే, మీ గురించి వచ్చా. మీకు మంచిగా అందుతూ ఉన్నాయా లేదా, ఏమన్నా ఉంటే సవరించడము. చెప్పండి, ఎన్ని వస్తా ఉన్నాయి వారానికి?
6 కరెక్టే. 6 ఇస్తున్నారా లేదా నా డౌట్. ఇస్తున్నారా? వెరీ గుడ్. మెనూ బోర్డు ప్రకారం వస్తున్నాయన్నీ? నిజాలు చెప్పండి. వస్తే మంచిదే, రాలేదంటే చెప్పండి నాకు మీ సమస్య ఏదైనా ఉంటే. అన్నీ వస్తున్నాయా? సంతోషమేనా మీకు? ఇక్కడ ఉండే సంతోషమేనా? మీ వార్డెన్ మేడం బాగా చూసుకుంటుందా? ఇష్టమేనా మీ మేడం అంటే మీకు? వెరీ గుడ్. అట్లుండాలా. తల్లి తర్వాత తల్లితో సమానం మన హాస్టల్ వార్డెన్ మేడం. ఎందుకంటే మనకు అమ్మలేదు ఇక్కడ కదా. ఎప్పుడో మీరు 3 నెలలకు 2 నెలలకు పోతారు, లేదంటే ఎప్పుడన్నా నెలకు ఒకసారి మీ పేరెంట్స్ వస్తారు, మీతో మాట్లాడిపోతారు, మంచిగా ఏదైనా స్నాక్స్ తెచ్చిచ్చి, అవునా కదా. మీకు ఏదో ప్యాకెట్ మనీ ఇస్తే మీరు ఏదైనా బయట ఏదైనా పానీపూరీలు తింటారా? పానీపూరీలు తినరా? కట్లెట్ తినరా? ఎగ్ పఫ్ తినరా? మనకి హాస్టల్లోనే అన్నీ ఇస్తూ ఉన్నారు. మార్నింగ్ మిల్క్ వస్తున్నాయా? ఈవినింగ్ స్నాక్స్ ఇస్తూ ఉన్నారా? ఇప్పుడు గుగ్గుళ్ళు రెడీ అయినాయి. గుగ్గుళ్ళు అంటారా మీరు, బొబ్బర్లు అంటారా? అవి రెడీగా ఉన్నాయి. నేను వచ్చినానని జస్ట్ ఆపారు. సాంబార్ సూపర్ చేశారు. బెండకాయ కర్రీ చాలా బాగుంది, తిన్నా నేను. అవునా? చికెన్ సండే ట్యూస్డే వస్తుందా? ఇష్టమా చికెన్ అంటే అందరికీ? పట్టుబడతారా? నాకు కూడా బాగా ఇష్టం చికెన్ అంటే. అప్పుడు చిన్నప్పుడు మాకు మా లైఫ్ చికెన్ ఏమేమో తినాలనిపిస్తుంది, కానీ తినలేం, ఎందుకంటే డబ్బులు ఉండవు. మేము ఎక్కడో బ్యాచిలర్స్గా రూమ్స్లో ఉండేవాళ్ళము, మా డిగ్రీలో ఇంటర్మీడియట్ అట్లా హైదరాబాద్లో. అప్పుడు డబ్బులు ఉండవు. ఈడ చూసిన అన్ని ఆలగట్టింటారు చికెన్లు గీకెన్లు అన్నీ చిన్న చిన్న షాపులలో. అవి తిందామంటే డబ్బులు ఉండేటివి కాదు. ఈరోజు డబ్బులుండే తినలేము ఆరోగ్యపరంగా. అట్లా అనమాట. కాబట్టి మీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. వీక్లీ ట్వైస్ చికెన్, 6 days ఎగ్స్, సండే రోజు మంచి బగార్ రైస్, చికెను కదా. నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? స్పీక్ లౌడ్. మీరు కొంతమంది చెప్పి కొంతమంది చెప్పలేదంటే నాకు లేని పని అనుమానాలు తయారైతాయి మైండ్లో. అట్లా అనమాట. నేను అడిగే క్వశ్చన్కు ఆన్సర్ కరెక్ట్గా స్పీడ్గా వచ్చిందంటే నాకు అర్థమైపోతుంది. మీరు ఎవరో కొంత ఎస్ఆర్ అన్నారు అనుకో, ఇదేదో ఎత్తిపోయినట్టుంది అనిపిస్తుంది. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం చేస్తారు చదువుకొని? 260 మందికి జాబ్స్ ఎక్కడిస్తుంది ప్రభుత్వం కదా. జాబ్స్ కోసమే అనేది మైండ్లోంచి తీసేయండి. మీరు జాబ్స్ కోసమే అనేది తీసేసేయండి. చదువు అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి నాగరికత మారిపోతుంది. వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్, ఇవన్నీ కూడా డిగ్నిటీగా ఉంటాం. చదువు జ్ఞానం అనేది మనకు అబ్బిందంటే కనుక. జాబ్స్ అనేది కొంతమందికి వస్తాయి, కొంతమంది ప్రైవేట్ జాబ్స్ వస్తాయి, కొంతమంది చిన్న చిన్న బిజినెస్లు చేయొచ్చు. ఏది? చదువు అనే ఆయుధం మీ చేతిలో ఉంటే మంచి తెలివిగా బిజినెస్లు చేయొచ్చు. మీకు ఒక గౌరవం దక్కుతుంది. మీ చుట్టుపక్కల ఆ పాప డిగ్రీ చదివిందంట, ఆ పాప బీటెక్ చేసిందంట అంటే ఒక వాల్యూ వస్తుంది. మీకు తలెత్తుకొని తిరగలరు ధైర్యంగా, సంతోషంగా. ఏం చదువు అనేది, ఒక జాబ్స్ అనేది మైండ్లో తీసేయండి. మీరు బాగా ఇష్టంగా కసిగా మీకు ఇచ్చిన టైం ఇది, దీంట్లో టైం పాస్ చేసి ఆ ఫోన్లలో చూసుకుంటా, ఇది చూసుకుంటా ఇదంతా వేస్ట్ చేసుకోవద్దని. మీరు ఎంతసేపు ఉన్నా కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? మన పేరెంట్స్ ఎందుకు పంపించారు? చదువుల కోసం. చదువుకోవడం వల్ల మన జీవితాలు తలరాతలు మారుతాయి అనేది మీరు బాగా గుర్తెరగాలి. ఎక్కడ కూడా ఆ బ్యాక్ స్టెప్ వేయద్దండి. మీ పరిధిలో మీకు ఇచ్చిన ఫ్రీడమ్, మీ పరిధిలో మీరు ఉండాలా. మీరు జాగ్రత్తగా చదువుకోవాలా, ఇష్టంగా చదవాలా. అప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఎన్నో ఉన్నాయమ్మా. మీరు ఏ జాబ్స్ రావు, ఏం రావు. ఇంట్లో కూర్చొని బిజినెస్లు చేసుకోవచ్చు. ఒక శారీ బిజినెస్ చేయొచ్చు, ఒక బొటిక్ పెట్టచ్చు, ఒక టైలరింగ్ చేయొచ్చు, ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు. అర్థమవుతుందా? ఏది కూడా ఒక చిట్టీలు బిజినెస్ చేయొచ్చు, ఒక ఎల్ఐసి ఏజెంట్గా ఉండొచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుంది. మీకు ఏమి రావమ్మా, మీ పిల్లలకు చదువులు చెప్పుకోవచ్చు హ్యాపీగా. అది ఒక వరం. చాలా ఇష్టంగా చదువులు చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి మంచి చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తా ఉన్నాను. ఓకే, మీకు ఒక టిఫిన్ మారుస్తాను నేను. ఏదైనా ఒక టిఫిన్ మార్చాలా? ఉప్మా మీ బద్ధశత్రువా? ఏం కావాలి ఉప్మా బదులు?
దోశ, ఇంకా బజ్జీ, వెరీ గుడ్. ఇంకా మనకు వచ్చేది 53 రూపాయలు 33 పైసలు రోజుకు. మీ బద్ధశత్రు ఉప్మా. రేపు మార్నింగ్ ఉప్మా బదులు మీకు ఎగ్ రైస్ చేద్దాం. ఎగ్ రైస్, ఓకే. అయితే ఆ రోజు ఎగ్ ఉండదు, ఎగ్ రైస్ కావాలా? ఇంకొక ఆల్టర్నేట్ ఉంది, టమాటా రైస్. ఎగ్ రైసేనా అమ్మా? ఆ రోజు ఇప్పుడు ఉప్మా రవ్వ బదులు, ఉప్మా రవ్వ ఉండేది తీసేసేయండి, రిటర్న్ చేసేయండి. ఉప్మా రవ్వ బదులు కొద్దిగా ఆయిల్, కొన్ని ఆనియన్స్, ఆ పర్ క్యాపిటల్ దాన్ని డివైడెడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసేసి, ఎగ్స్ 260 మంది అంటే 260 ఎగ్స్ కొట్టివేయాలి. వేసి కొంచెం బాగా ఫ్రై చేసేసి రైస్ ఉడకబెట్టి దాంతో కలిదిప్పేసేయండి, సరిపోతుంది. ఆ రోజు అదంతా ఇంకా కామన్. ఓకేనా? నేను వచ్చినందుకు చిన్న గిఫ్ట్ మీకు. బాగా చదువుకోవాలా, మీ జీవితాలు బాగుండాలా, మీరు మంచి మంచి జాబ్స్ కొట్టాలా, మంచిగా లైఫ్లో సెటిల్ కావాలా, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలి మీరు. అదే మా కోరిక. ఓకేనా? బాగా సంతోషంగా ఉండండి, గిల్లి కజ్జాలు పెట్టుకోకండి, ఊరికే ప్రిస్టేజ్కి మూవ్ అవ్వకండి. ఒక బ్యాక్ స్టెప్ వేయండి ఎప్పటికీ. ఏదైనా ఒక చిన్న గొడవ అయితే సరే దేవుడు ఉన్నాడు, నేను తప్పు చేసింటే కన్నా దేవుడే శిక్షిస్తాలే అని ఒక బ్యాక్ స్టెప్ వేయాలా. ఎప్పుడు పొరపాటు చేయొద్దండి. ఎప్పటికి ఖచ్చితంగా పంతానికి పోకండి. ఎక్కడ కూడా లైఫ్లో ఇదే కాదు, రేపు మీ జాబ్స్ వస్తాయి, మీ హస్బెండ్స్ వస్తారు, పిల్లలు వస్తారు, ఎప్పుడు కూడా. ప్లస్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పొద్దున 5కి లేయాలంటే 5కి లేయాలి, అర్థమవుతుందా? ఈరోజు పోస్ట్పోన్మెంట్ అనేది ఉండకూడదు లైఫ్లో. ఈరోజు చేసి పని రేపు చేద్దాంలే అబ్బాయి, ఏముంది ఈరోజుకి ఏదో కొద్దిగా పడుకుందాం కొద్దిసేపు, లేకపోతే యూట్యూబ్లో మంచి ఒక సినిమా చూద్దాం, లేకపోతే ఆ సీరియల్ చూద్దాం. పోస్ట్పోన్మెంట్ అనేది ఉండకూడదు లైఫ్లో. ఈ రోజు ఉంటే 2-3 రోజుల ముందు ప్లాన్ చేసుకోవాలి మనం. రేపేం చదువుకోవాలా, ఎల్లుండి ఏం చదవాలి. ఓకే, మనకు ఉంటుంది కదా మెనూ బోర్డు. అబ్బా సండే రోజు వస్తుంది, చికెన్ ఉంటుంది, అబ్బా పట్టచ్చు అని మైండ్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అలాగే రేపేం పని చేయాలా, ఎల్లుండి బట్టలు ఉతుక్కోవాలా, ఎల్లుండి నాకు డ్రెస్ లేదు. ఓకే, ఇట్లా ప్లానింగ్ ఉండాలి ఎప్పటికీ లైఫ్లో. అట్లా ప్లానింగ్గా ముందుకెళ్ళండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇక చివరగా నీతిగా బతకాలి, నీతిగా గౌరవంగా బతకాలి. ఆ నీతి దేవుడు మనకు కాపాడుతుంది, దేవుడే కాపాడుతాడు మనం. అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము, ఏదన్నా రేపు జాబ్ వస్తే కరప్షన్ చేయడము, లంచాలు తీసుకోవడము, ఇవన్నీ మర్చిపోండి. ఇవన్నీ మంచిది కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడికి మనకు న్యాయం చేయడు, ఎక్కడో దగ్గర శిక్ష వేస్తాడు. ఇంట్లో కలహాలు ఉంటాయి, కుటుంబం సరిగా ఉండదు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి. మనకు దేవుడు సాయం అందదు, ఎందుకంటే మనం తప్పుడోళ్ళం కాబట్టి. అర్థమవుతుందా? నీతిగా నిజాయితీగా ఉండేది అలవర్చుకోండి ఈ లైఫ్ నుంచే. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.